నో కైసేయో ఎలా ఉన్నారు? సో ఇప్పుడు వరకు కూడా మనం నియర్లీ 11 క్లాసెస్ ఫినిష్ చేసేసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ కూడా చాలా వరకు అయిపోయింది. సో ఇప్పుడు మేజర్ పోర్షన్ వరకు అయిపోతుంది. 7500 సిరీస్ ఎంసీక్యూ సిరీస్లో ఫండమెంటల్ రైట్స్లో ఇది లాస్ట్ వీడియో అనుకుందాం ఇంకా. బికాజ్ చాలా వరకు మనం బిట్స్ కవర్ చేసి ఇప్పటి వరకు నియర్లీ ఒక 100 బిట్స్ దాకా కవర్ చేసాం. అండ్ ఈ వీడియోలో నియర్లీ 50 బిట్స్ దాకా ఉంటాయి. అదృష్టవశాత్తు మనం ఇంకో 50 బిట్స్ చేస్తే చేయొచ్చు డిపెండింగ్ అపాన్ ద టైమ్ క్రైటీరియా. అండ్ చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు లైక్ దే వాంట్ సెపరేట్ బుక్ విచ్ కంటైన్ 7500 బిట్స్ అని, అంటే 7500 బిట్లు అన్ని కలిపి ఒక బుక్ ఉంటే మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారు. ఏమండి, ఐఎమ్ వెరీ సారీ, యాజ్ ఆఫ్ నవ్ నేను ఇంకా బుక్స్ అనేవి ప్రింట్ చేయించలేదు బికాస్ ఆఫ్ సమ్ ఫినాన్షియల్ క్రైసిస్. సో యాజ్ ఆఫ్ నవ్ మేము అప్పుడే బుక్ అనేది మేము రిలీజ్ చేయలేము. బట్ వెరీ సూన్ వీ విల్ రిలీజ్ ద బుక్ విచ్ కంటైన్స్ ఆల్ ది బిట్స్. అండ్ ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారు, ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ ఆర్ నాట్ అని. వెరీ వెరీ యూస్ఫుల్ అండి, బికాస్ మనం ఓన్లీ జస్ట్ బిట్స్ అలా చదువుకొని వెళ్ళట్లేదు. వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆల్సో. ఓకే, వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద స్టాటిక్ కాన్సెప్ట్ ఆల్సో. దాన్ని కేవలం డైనమిక్ కాన్సెప్ట్కి రిలేట్ చేసేసుకుంటే యూ కెన్ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ దర్జాగా. ఓకే, సో ఎనీవే వెల్కమ్ టు 7500 MCQ series on Indian polity. The video is presented by Kishore Macharla. I am from Acharya Institute, Vizag. Okay, so without any further ado, let's start. ఏంటి సార్ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారండి? యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే కొంతమంది హిందీ వాళ్ళు అండ్ ద అదర్ లాంగ్వేజ్ పీపుల్ ఆర్ ఆల్సో వాచింగ్ ద వీడియోస్. సో అందుకని చెప్పేసి మనం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిటిని కిచిడి చేయబోతున్నాం. ఓకేనా? సో ఎనీవే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఆటోమేటికలీ బికమ్ సస్పెండెడ్ ఆన్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. మనం ఇప్పటికి చాలాసార్లు డిస్కస్ చేసాం. ఆర్టికల్ 2021 అనేవి సస్పెండ్ అయిపోతాయి. సారీ, ఎక్సెప్ట్ ఆర్టికల్ 2021 మిగతావన్నీ కూడా సస్పెండ్ అయిపోతాయి. ఎవ్రీథింగ్ ఎల్స్ get suspended. Okay, so 2021, what are 2021? 21 is life and personal liberty. What is 20 and what is 20? Protection against offenses. That means without warrant one can't arrest a person. Without any particular reason. Okay, so that is 20 and 21. So according to the options, shouldn't equality before law kaadu, it will be suspended. 19 freedom of speech expression savammarpi suspended. Okay, 32 constitutional remedies also suspended. So only 21. Okay, option C is the right answer. Next question, which one of the following rights conferred by the Constitution of India is available to non-citizens? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓన్లీ సిటిజన్స్ కుండే రైట్స్ ఏంటి? 15, 16 ఇవన్నీ కూడా ఓన్లీ సిటిజన్స్కి ఉంటాయి కదా. ఓన్లీ సిటిజన్స్కి 19, 29, 30 ఇవన్నీ కూడా ఓన్లీ సిటిజన్స్, అవైలబుల్ ఓన్లీ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో స్పీచ్, అసెంబ్లీ అండ్ ఫార్మేషన్ అసోసియేషన్ 19 అవైలబుల్ ఓన్లీ టు సిటిజన్స్. ఓకే, వాడు ఏమడుగుతున్నాడు? సిటిజన్స్కి, నాన్ సిటిజన్స్కి. ఓకే, విచ్ ఈస్ అవైలబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్. సో not article 9, this is also article 19, no. Carry on a occupation, profession, okay, this is also no. So equality before law and equal protection of law, article 14, this is available to both citizens and non-citizens. Okay, so answer is option D. Untouchability has been abolished by article 17. Next, which one of the following writs is used by an appropriate judicial authority or body to free a person who has been illegally detained? Illegal ga detain adi cheppe kada ninna, Drishyam movie. Okay, remember the Drishyam movie. What is that? Habeas corpus. Rambabu will ask, Rambabu emani adutadu? Okay, habeas corpus writ ayandi ani adutaru. Rambabu will ask the shop owner that file a habeas corpus. In case మీరు అదృష్టం కొద్ది జై భీమ్ సినిమా చూస్తే దానిలో కూడా habeas corpus యూజ్ చేస్తాడు. సో ద ఆన్సర్ ఇస్ హ్యాబియస్ కార్పస్. నెక్స్ట్,
Which one of the following constitutional amendments have added Article 15(5) in the Constitution of India for providing for reservation in education institutions in the private sector also? That means ప్రైవేట్ సెక్టర్ ఎంసెట్ రాశారు, లేదా జేఈ మెయిన్స్ రాశారు, లేకపోతే నీట్ రాశారు, లేకపోతే గేట్ రాశారు, ఏం రాసినా సరే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, ఈవెన్ దేర్ విల్ బి సమ్ అలోకేటెడ్ ఎస్సీ అండ్ ఎస్టీ సీట్స్. Allocated SC and ST seats. SC and ST seats. Okay. So, ఇప్పుడు 93rd amendment ద్వారా 93rd constitutional amendment ద్వారా they have included Article 15(5). Article 15(5). Through Article 15(5) ఏం జరుగుతుంది? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో, ఓకే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో, అది కూడా ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో బ్యాక్వర్డ్ క్లాసెస్ కి, ఓకే, షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయండి అని ఆర్టికల్ 15(5) చెప్తుంది. సో ద ఆన్సర్ ఇస్ 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే. సో ఇన్ ద సేమ్ వే let's talk about Article 15 subsection 6 also. Article 15 subsection 6. What Article 15 subsection 6 ఏం చెప్తుంది చెప్పండి? EWS రిజర్వేషన్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి కూడా రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయండి. రిజర్వేషన్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అని కూడా ఆర్టికల్ 15(6) చెప్తుంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో. దిస్ వాజ్ యాడెడ్ అకార్డింగ్ టు 103 Constitutional Amendment Act. 103 Constitutional Amendment Act. 103 Constitutional Amendment Act. ఓకే. సో ఇప్పుడు మన 81, 86, 91 ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ 91 చూద్దామా? 91 ఏంటి? 91 మనకి ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 91st Constitutional Amendment Act ప్రకారం ఇన్ కేస్ ఇది కూడా ఒక ఆన్ పార్ ఏం చెప్తుందంటే యాంటీ డిఫెక్షన్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తుంది. యాంటీ డిఫెక్షన్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఒక ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ, ఓకే, ఆయన్ని డిఫెక్షన్ లా ప్రకారం, ఓకే, డిఫెక్షన్ లా ప్రకారం అంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం, ఓకే, డిఫెక్షన్ లా ప్రకారం ఇఫ్ హీ సస్పెండెడ్ దెన్, ఓకే, ఆయన మినిస్టర్ గా పనిచేయడం అంటే వర్క్ చేయడానికి కూడా పనికిరారు. ఆయన మినిస్టర్ గా పనిచేయడానికి కూడా పనికిరారు అని 91st Amendment Act ద్వారా తీసుకొచ్చారు. ఓకే. 91st Amendment Act ఏం చెప్తుంది? ఇఫ్ ఏ మెంబర్ ఈస్ బార్డ్ ఫ్రమ్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ, ఓకే, with respect to anti-defection, he would be barred to serve as a minister too. Okay, that is 91. Next 86 ఏం చెప్తుంది? మనకు బాగా తెలుసు 21A రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని 86th Amendment Act చెప్తుంది. నెక్స్ట్ 81st ఏం చెప్తుంది? ఇన్ కేస్ కానీ ఎస్సీ ఎస్టీస్కి, ఓకే, జాబ్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా సరే ఒకవేళ వాళ్ళ సీట్స్ ఫిల్ అవ్వకపోతే అవి క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే ఇన్ కేస్ కానీ 2020లో ఒక 4 సీట్స్ ఉన్నాయి వాళ్ళు. ఇన్ కేస్ ఎవరు ఎగ్జామ్ రాయడం కానీ లేదా పార్టిసిపేట్ చేయడం కానీ చేయలేదు, అప్పుడు ఈ సీట్స్ని మిగతా కేటగిరీ అంటే ఓబీసీస్తో కానీ మిగతా మన జనరల్ కేటగిరీ వాళ్ళతో కానీ ఫిల్ చేయొద్దు. వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ 2021లో ఎగ్జామ్ పెడతారు కదా, అక్కడ ఫిల్ చేయండి, కానీ వేరే వాళ్ళకి ఈ సీట్స్ అనేవి ఇచ్చేయొద్దు అని చెప్తుంది. ఓకేనా? దట్ ఈస్ 81st. సో ద ఆన్సర్ ఈస్ 93rd Constitutional Amendment Act. ఇప్పుడు అర్థమైందనండి ఆప్షన్స్ ప్రకారం ఎందుకు చదవమన్నాను. ఇక్కడ మనం ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఓకే. సో ఓన్లీ దెన్ యూ కెన్ రిమెంబర్ ద కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ పాలిటీ అండి. ఎప్పుడైతే మనం బిట్స్ కంప్లీట్గా ఆప్షన్స్ వైజ్ మనం స్టడీ చేయగలుగుతామో దెన్ వీ క్యాన్ learn more about polity. Okay. Next, writ of certiorari. Certiorari అంటే ఏంటి? Certiorari అంటే to be certified or to be informed. అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్
మీ ఇంట్లో మీ తమ్ముడు ఒక పని చేస్తున్నాడు అనుకోండి. ఓకే, మీ తమ్ముడు ఒక పని చేస్తున్నాడు, వాడైతే ఎత్తాలనుకుంటున్నాడు, ఎత్తలేకపోతున్నాడు. ఓకే, వాడేదో ఎత్తాలనుకుంటున్నాడు, ఎత్తలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తారు? అరే నువ్వు పక్క వదిలేరా, నేను చేస్తాను అంటాం కదా. అంటే ఇప్పుడు అతడు సినిమాలో మన బ్రహ్మానందం గారు అంటారు కదా, ఏమైందిరా అంటే బాల్ పడిపోయింది అన్న అంటే పక్క తిరుగు అని చెప్పి తీస్తాడు కదా, దాన్నే సెరిటోరీ అంటారు. ఆ చిన్న బాబు ఎవరైతే ఉంటున్నారో వాడు హైకోర్టు, బ్రహ్మానందం సుప్రీంకోర్టు. ఓకే, సో an inferior court to transfer the record of proceedings in case for review is called certiorari. సింపుల్, ఇన్ఫీరియర్ కోర్టు ఆ రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ని ఏదైతే ఉందో ఆ బ్యాగ్ ని వదిలేయడాన్ని ఫర్ రివ్యూ అంటే దాన్ని ఎత్తడం కోసం పంపించేదాన్ని సెరిటోరరీ అంటారు. ఇన్ కేస్ ఇది కూడా చూడండి, ఇన్ఫీరియర్ కోర్ట్ టు స్టాప్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇన్ పర్టికులర్ కేస్, దీన్ని ప్రొహిబిషన్ అంటారు. ఏమంటారు? ప్రొహిబిషన్. అంటే ఇన్ కేస్ ఎవరైనా తప్పు చేస్తుంటే నువ్వు ఆపు, నువ్వు ఇది పర్వ్యూ కాదు, నీకు సంబంధం లేని విషయం, నువ్వు చెయ్యొద్దు అని ఆపడాన్ని ప్రొహిబిషన్ అంటారు. ఓకే, చూడండి, an officer to show his right to hold a particular office, దీన్ని quo warranto అంటారు. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ క్లియర్ గా డిస్కస్ చేసాం. ఇన్ కేస్ వినకపోతే వెళ్ళి వినేసి రండి. ఓకే, నెక్స్ట్, ఏ పబ్లిక్ అథారిటీ టు ప్రొడ్యూస్ ఏ పర్సన్ డిటైన్డ్ బై ఇట్. డిటైన్డ్ అంటే తెలుసు కదా, హ్యాబియస్ కార్పస్. హ్యాబియస్ కార్పస్. ఓకే, ఇప్పుడు అర్థమైందా? మొత్తం రిట్స్ అన్ని కూడా రివైజ్ చేస్తాం మనం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. నాట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. రైట్ టు లైవ్లీహుడ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ ఫెసే ఆఫ్ రైట్ టు లైఫ్. కరెక్టే. న్యాచురల్ జస్టిస్ ఈజ్ ఇంప్లిసిట్ ఇన్ ఆర్టికల్ 21. ఇది కూడా కరెక్ట్. న్యాచురల్ జస్టిస్ అనేది ఉంటుంది. రైట్ టు లైఫ్ ఇంక్లూడ్స్ రైట్ టు హెల్త్. ఎస్, రైట్ టు లైఫ్ ఇంక్లూడ్స్ రైట్ టు హెల్త్. ఇది కూడా కరెక్టే. రైట్ టు గో అబ్రాడ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. చూడండి, మానేకా గాంధీ కేసులో మనకి ఏం చెప్తున్నారు? ఆవిడ కోర్టుకి ఎందుకు వెళ్ళారు? ఆవిడ పాస్పోర్ట్ సీజ్ చేశారని కదా వెళ్ళారు. అప్పుడు కోర్టు ఏం చెప్పింది? రైట్ టు గో అబ్రాడ్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పిందా? ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది కదా. సో ఇది తప్పు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్, ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్? ద రిట్ ఆఫ్ మ్యాండమస్. మ్యాండమస్ అనేది ఎప్పుడు ఇష్యూ చేస్తారండి? ఈ పని చేయి, ఈ వర్క్ అనేది నువ్వు చేయాల్సిందే. ఈ పని ఏదైనా ఒక పబ్లిక్ ఆఫీస్ కానీ లేదంటే ఒక మినిస్ట్రీ కానీ ఏదైనా ఒక పని చేయకపోతే మనం మ్యాండమస్ అనే రిట్ ఫైల్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఈ పని చెయ్యండి అని ఆదేశం ఇస్తుంది. సో ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అ పబ్లిక్ డ్యూటీ, ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అ పబ్లిక్ డ్యూటీ. ఓకే, ఓకే, నెక్స్ట్, ద రైట్ టు ప్రాపర్టీ వాజ్ రిమూవ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. రైట్ టు ప్రాపర్టీ ఎప్పుడు తీసారండి? మనం ఆల్రెడీ చదువుకున్న రైట్ టు ప్రాపర్టీ ఎందుకు తీసేస్తారు? అబ్బా, అలా సుప్రీంకోర్టు ఇంకా పార్లమెంట్ అలా గొడవలు పడుతుంది ఎందుకురా బాబు అని చెప్పేసి మొరార్జీ దేశాయ్ గారు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం దీన్ని పీకి పడేస్తారు. దీన్ని పీకి పడేస్తారు. ఓకేనా? దీన్ని పీకి పడేస్తారు. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్, according to the Constitution of India, which one of the following rights cannot be taken away? ఇది ఆల్రెడీ చదివేసాం. which of the following rights cannot be taken away? ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అంటే 19. అవునా? ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అంటే 19 పీకేస్తారా? పీకేస్తారు. రైట్ టు స్పీక్. స్పీక్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ 19 పీకేస్తారా? పీకేస్తారు. ఆర్గనైజ్ 19 పీకేస్తారా? పీకేస్తారు. నెక్స్ట్, రైట్ టు లైఫ్ 21 సస్పెండ్ చేయరు కదా. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఇది చూడండి, హ్యాబియస్ కార్పస్. హ్యాబియస్ కార్పస్ అంటే ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు ఎంత క్లారిటీగా ఒక్కొక్కరికి అర్థమవుతుందండి. ఆల్రెడీ ముందు క్లాసెస్ విన్నారు కాబట్టి ఈ క్లాసెస్ అనేవి చాలా ఈజీ అయిపోతున్నాయి. మీ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే, మీ కష్టమే ఈరోజు మీకు ఆన్సర్స్ చెప్పిస్తుంది. మీ కష్టమే, మీ ఓపిక, మీ కష్టం మాత్రమే మీకు ఆన్సర్స్ చెప్తుంది. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పడం వల్ల మీకు రావట్లేదండి, మీరు వినడం వల్ల మాత్రమే మీకు వస్తుంది. ఐ హైలీ అప్రిషియేట్ యూ పీపుల్ బికాస్ ఆఫ్ ఆల్ ద పేషెన్స్ యూఆర్ పుట్టింగ్ ఇన్. ఓకే, నెక్స్ట్, మ్యాండమస్ కమాండ్ టు ఫార్మ్ అ పబ్లిక్ డ్యూటీ. నెక్స్ట్, సెరిటోరరీ అంటే ఏంటి? సర్టిఫైడ్ ఆర్ టు బి మేడ్ సర్టెన్. క్వో వారెంటో అంటే ఏంటి? వాట్ వారెంట్ ఆర్ అథారిటీ. సో ఆన్సర్స్ ఆర్ 4, 3, 2, 1. ఆప్షన్ ఏ. డన్. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్.
ఓకే, ఏ కమ్యూనిటీ కెన్ బి డిక్లేర్డ్ ఎ మైనారిటీ కమ్యూనిటీ ఆన్ ద బేస్ ఆఫ్ సింపుల్ అండి. లాంగ్వేజ్ ఒకవేళ తక్కువ మాట్లాడుతారు అనుకోండి, దాన్ని మైనారిటీ అంటారు. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ గా చూసుకుంటే కోయ వాళ్ళు ఉంటారు కదా, అందరూ మైనారిటీసే కదా. ఓకే, వాళ్ళు తక్కువ సేపు ఆ భాష చాలా తక్కువ మంది మాట్లాడతారు కాబట్టి వాళ్ళని లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటారు. అలాగే రిలీజియన్స్ వైజ్ పార్సీస్ ఉన్నారు. పార్సీస్ గవర్నమెంట్ ఏం చేసింది, పిల్లలకి అంటారా బాబు, పిల్లలకంటే 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది పార్సీ కమ్యూనిటీని. ఓకే, ఎందుకు, అది ఒక రిలీజియస్ మైనారిటీ, ఆ మైనారిటీని ఇంకా మైనారిటీ పాపులేషన్ ఇంక్రీజ్ చేద్దామని. సో ద ఆన్సర్ ఇస్ ఐదర్ లాంగ్వేజ్ ఆర్ రిలీజియన్, ఐదర్ లాంగ్వేజ్ ఆర్ రిలీజియన్. నెక్స్ట్ ఆర్టికల్ 30 మనం చాలా సార్లు చదివాం. ఏంటండి ఆర్టికల్ 30 ఏం చేస్తుంది చెప్పండి? లాస్ట్లో మనం చూసాం కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఓకే, ఒకవేళ కానీ దీని గురించి మీకు ఒకవేళ ఫస్ట్ టైం ఒకవేళ వింటుంటే మీరు ట్రిక్స్ అని చెప్పేసి ఒక వీడియో చేసాం, 2 వీడియోలు చేసాం, ఆ వీడియో వినండి. దానిలో క్లియర్గా చెప్తాం ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 30 ఆర్టికల్లో 29లో మైనారిటీ ఒక క్రిస్టియానిటీ చేంజ్ అయితే మనం మైనారిటీ అవుతాం. అండ్ 30th ఏమవుతారు వాళ్ళు కాలేజ్కి స్కూల్కి లేదా సండే స్కూల్కి పిలమని చెప్తారు అనుకున్నాం కదా. సో ఆన్సర్ ఇస్ 30లో ఏముంటుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ మేనేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. చూడండి ఇక్కడ కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ మేజర్ కమ్యూనిటీ అని కూడా ఇచ్చారు, మేజరా కాదు మైనారిటీస్. ఓకే, సో ఆన్సర్ ఇస్ సి. 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ 93rd ఇప్పుడే చేసాం. 93rd దేనికండి, రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రిజర్వేషన్ ఫర్ అడ్మిషన్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అదే 103rd ఏంటి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాకపోతే ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఓకే, నెక్స్ట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ బై ఇష్యూయింగ్ ఎ రిట్ దట్ the respondent was not entitled to hold an office he was holding or a privilege he was exercising. Okay, already మనం చూసాం. ఓకే, by what warrant మనం ఆల్రెడీ నిన్న అనుకున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి కూతురికి ఇస్తే కలెక్టర్ ఉద్యోగం ఇస్తే అప్పుడు మనం కోర్టులో వెళ్ళి కేసు వేయచ్చు, ఎలా ఇచ్చేసారు ఉద్యోగం అని చెప్పేసి. దట్స్ కాల్డ్ క్వో వారెంటో. ఓకేనా, అదే అడిగారు క్వశ్చన్లో. ఓకే, నెక్స్ట్ when emergency under article 352 అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నో పవర్ టు సస్పెండ్. సేమ్ క్వశ్చన్, ఆర్టికల్ 20 and 21ని సస్పెండ్ చేయలేరు. ఓకే, నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ఆర్టికల్ 20? ఆర్టికల్ 20 అంటే నేను చెప్తుంది ఆర్టికల్ 20 కన్విక్షన్ ఆఫ్ ఒఫెన్సెస్, ప్రొటెక్షన్ అగేన్స్ట్ కన్విక్షన్ ఆఫ్ ఒఫెన్సెస్. ఓకే, దీనిలో 3 ఉంటాయండి. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లాస్, ప్రివెంట్ కాదు, డబుల్ జియోపార్డీ అండ్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. ఓకే, సో ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో అంటే నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 1976లో ఒక అతను మర్డర్ చేశారు. అప్పుడు సిపిసి ప్రకారం దీనికి ఉరిశిక్ష ఉందనుకుందాం. ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ట్రయల్స్ అన్ని ఫినిష్ అయ్యాయి. అప్పుడు 1978లో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక లా తీసుకొచ్చింది. ఏమని, ఉరిశిక్ష రద్దు చేయండి, ఉరిశిక్ష బదులు యావజ్జీవ కారాగార శిక్ష, లైక్ ఒక 14 years 18 years ఎంతో కొంత కఠిన కారాగార శిక్ష, లైక్ శిక్ష అనేది విధించండి, ఉరిశిక్ష వద్దు అన్నారు అనుకోండి. వాడి ట్రయల్ 1979లో అయితే ఓకే, అప్పుడు వాడికి 1976లో చేశాడు కదా, అప్పటికి ఏముంది, మర్డర్కి ఉరిశిక్ష ఉంది. ఉరిశిక్ష వేస్తామా లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తామా? యావజ్జీవ శిక్ష వేస్తాం. ఓకే, అంటే కొత్తలో ఏదైతే ఉందో ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో అంటే ఎప్పుడైనా సరే ఇర్రెస్పెక్టివ్ అంటే ఆ క్రైమ్ ఎప్పుడు జరిగింది అనేది సంబంధం లేదు. ఎప్పుడైతే మీరు కోర్టు దగ్గరికి వెళ్ళి వస్తారో అప్పుడు ఎగ్జిస్టింగ్ లా ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మాత్రమే మీకు ఓకే శిక్ష అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డబుల్ జియోపార్డీ అంటే ఏంటి? నో పర్సన్ షెల్ బి
కన్విక్టెడ్ ట్వైస్ అంటే ఒకే తప్పుకి 2 శిక్షలు ఉండవు, ఒకే తప్పుకి 2 శిక్షలు ఉండవు, దాన్ని డబుల్ జియోపార్డీ అంటారు. నెక్స్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే ఈ తప్పు చేశానని చెప్పడానికి నేనే విట్నెస్, అంటే తగిన సాక్ష్యాలు అనేవి ఉండాలి. అది కూడా ఆ తప్పు నేనే చేశాను, నాకు శిక్ష విధించండి, దానికి విట్నెస్ నేనే అని చెప్పడానికి లేదు. వన్ షెల్ నాట్ బి ఏ విట్నెస్ టు హిమ్సెల్ఫ్ అనేది సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. సో ఇక్కడ ఏముందండి, ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఆర్టికల్ 22లో వస్తుంది, అంటే ఏమైనా తప్పు చేస్తాడని ముందే అరెస్ట్ చేయడం. ఓకే, సో ఇది ఆర్టికల్ 20లో రాదు, 22లో వస్తుంది. సో మిగతా 3 కూడా వస్తాయి. నెక్స్ట్ ఆర్టికల్ 14 of the Indian Constitution does not lay down the law that all laws must be made of universal application, equality before law and equal protection of law. ఇది యూనివర్సల్ అప్లికేషనే, ప్రతి ఒక్కరికి. చూడండి, ఇండియన్స్కి ఉంటుంది, ఫారినర్స్కి ఉంటుంది, అందరికీ కూడా ఈ ఆర్టికల్ అనేది, ఈ ఫండమెంటల్ రైట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో యూనివర్సల్ అప్లికేషనే కాదా, యూనివర్సల్ అప్లికేషనే. సో ఏ ఈజ్ రాంగ్. ఇప్పుడు చూడండి, స్టేట్ హ్యాస్ ద పవర్ టు క్లాసిఫై పర్సన్స్ ఫర్ లెజిటిమేట్ పర్పస్ అండ్ ఆన్ రీజనబుల్ గ్రౌండ్స్. కరెక్టే. ఇప్పుడు మనం కాస్ట్ సెన్సస్ చేస్తున్నాం, అలాగే ఇప్పుడు సెన్సస్లో ఏజెస్ వైజ్ డివైడ్ చేస్తాం, ఇవన్నీ కూడా క్లాసిఫై చేయడమే కదా పర్సన్స్ని, వాళ్ళ లెజిటిమేట్ పర్పస్ కోసం. ఓకేనా, సో ఇట్ హ్యాస్ ద పవర్. ఓకే, సో ఆర్ ఈజ్ ట్రూ, ఏ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్. In which case did the Supreme Court rule that protection under Article 21 is available against arbitrary executive action and not from arbitrary legislative action? Okay, so ఇప్పుడు ఏమన్నాడు వాడు, ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. ఇప్పుడు చూడండి, ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంటే ఇన్ కేస్ కానీ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ సడన్ గా ఒక ప్రొక్లమేషన్, ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేశారు. ఓకే, ఆర్డినెన్స్ మన ప్రైమ్ మినిస్టర్, ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ కలిసి ఒక లా అనేది తీసుకొచ్చి, ఓకే, దాని ప్రకారం ఒక లా తీసుకొచ్చారు. ఆ లా ప్రకారం ప్రజలు అనేది ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. ఇఫ్ ఇట్ వైలేట్స్ ఆర్టికల్ 21, then it will be ఓకే వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అండ్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది. కానీ బై లా, కానీ ఒక చట్టం ప్రకారం, ఒక పర్టికులర్ చట్టం ప్రకారం, ఆ చట్టం ప్రకారం కానీ మీరు, ఓకే, ఆ చట్టం ప్రకారం కానీ మీ మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడు ఆర్టికల్ 21 అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చెయ్యదు. అని సుప్రీం కోర్టు కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చెయ్యదు. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అండ్ నాట్ ఫ్రమ్ ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్. అంటే బైలా ఏవైతే ఉంటాయో వాటికి మేము ప్రొటెక్ట్ చెయ్యము, కానీ ఎగ్జిక్యూటివ్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సడన్ గా మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్ళి కొట్టేశారనుకోండి, ఏం లేకుండా, లైక్ ఏంటంటే డిటైన్ చేసేసారు, లేకపోతే శిక్ష ఏ శిక్ష లేకుండా ఆటోమేటిక్గా డైరెక్ట్గా 4 కోట్ల మంది నిర్బంధించారు. అప్పుడు మీ ఆర్టికల్ 21 వైలేట్ అవుతుంది. ఇప్పుడు మానికా గాంధీ కేసు ఉందా? మానికా గాంధీ కేసులో ఏం జరిగింది, ఈవిడ పాస్పోర్ట్ అనేది సీజ్ చేశారు. ఈ పాస్పోర్ట్ సీజ్ చేయడం అనేది ఆర్టికల్ 21 వైలేట్ చేసింది. కానీ ఏకే గోపాలన్ గారి కేసు చూడండి, ఆయన అప్పటికే ఒక కమ్యూనిస్ట్ అండ్ చాలా సార్లు ఆయన్ని అరెస్ట్ చేశారు. సో పీడీ యాక్ట్ 1950 ప్రకారం ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఆయన మద్రాస్ హైకోర్టులో కేసు వేస్తారు. ఏమండి నాకు ఇలా పీడీ యాక్ట్ ప్రకారం ఇలా అరెస్ట్ చేశారు, నా రైట్ టు లైఫ్ అనేది వైలేట్ అవుతుందండి, ఎందుకు ఇలా చట్టం తీసుకురావడం వల్ల, ఈ చట్టం అనేది మీరు ఆర్టికల్ 21 వైలేట్ చేస్తుంది కాబట్టి నల్ అండ్ వాయిడ్ గా డిక్లేర్ చేయండి అని అడుగుతారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, చూడండి అది కేవలం మీ ఆర్టికల్ 21 వైలేట్ అవ్వడం అనేది ఎగ్జిక్యూటివ్ యాక్షన్ వల్ల అయితే ఓకే, కానీ లెజిస్లేటివ్ యాక్షన్ ప్రకారం, ఒక క్రిమినల్ లా ప్రకారం మిమ్మల్ని ఒకవేళ ఆర్టికల్ 21 వైలేట్ అవుతుంటే, ఓకే, ఇట్స్ కాన్స్టిట్యూషనల్, ఇట్స్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్ అని క్లియర్గా చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్,
ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ వన్స్ రైట్ టు మ్యారీ? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు నచ్చిన వాళ్ళని మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు అని ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 21. అందుకే మన సినిమాల్లో వాళ్ళిద్దరూ మేజర్స్ అండి, మనం ఏం చేయలేము అంటే ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు మ్యారేజ్ అనేది, రైట్ టు మ్యారీ ఎ పర్సన్ ఆఫ్ వన్స్ చాయిస్ ఇస్ కంప్లీట్లీ యువర్ ఫండమెంటల్ రైట్. ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఫండమెంటల్ రైట్. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 21. నెక్స్ట్ చూడండి, రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీలో ఇట్ ఇంక్లూడ్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ చూడండి, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏంటని అడుగుతున్నాడు. ఓకే, రైట్ టు పర్సనల్ లిబర్టీ. పర్సనల్ లిబర్టీ అంటే రైట్ టు లైవ్లీహుడ్, ఇది కరెక్టే. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కదా, సో ఇది కరెక్టేనా? నెక్స్ట్ ప్రొటెక్షన్ అవైలబుల్ టు అక్యూజ్డ్ పర్సన్ ఇంక్లూడ్స్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఎక్స్పోస్టో ఫ్యాక్టో లాస్ ఇన్ సివిల్ మ్యాటర్స్. ఇన్ సివిల్ మ్యాటర్స్. నెక్స్ట్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇంక్లూడ్స్ రైట్ టు కన్సల్ట్ అండ్ టు బి డిఫెండెడ్ బై ఎ లీగల్ ప్రాక్టీషనర్. సో ఇది కూడా కరెక్టే. ఈ రెండు మనకు పక్కాగా తెలుసు. ఓకే, ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు చెప్తాను, చూడండి, జాగ్రత్తగా వినండి. చూడండి, ప్రొటెక్షన్ అవైలబుల్ టు అక్యూజ్డ్ పర్సన్స్ ఇంక్లూడ్స్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఎక్స్పోస్టో ఫ్యాక్టో లాస్ అని అడుగుతున్నాడు. ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాస్ ఇన్ సివిల్ మ్యాటర్స్. ఇన్ సివిల్ మ్యాటర్స్. ఓకే, నెక్స్ట్ రైట్ టు ఈక్వాలిటీ ఇంక్లూడ్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. చూడండి, రైట్ టు ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరినీ కూడా లా ముందు ఈక్వల్ గా చూడడం. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. న్యాచురల్ జస్టిస్ అంటే నిన్న కొన్ని మాట్లాడుకున్నాం. న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో న్యాచురల్ జస్టిస్ అంటే వేగ్గా చెప్పాలి అనుకుంటే ఆయన ప్రాథమిక హక్కు కన్నా ముందు లైక్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. ఇండివిజువల్గా డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. వేగ్గా చెప్పాలంటే కాన్సెప్ట్ అదే. సో ఇట్ ఇంక్లూడ్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇక్కడ చూడండి, ఎక్స్పోస్టో ఫ్యాక్టో లాస్. ఎక్స్పోస్టో ఫ్యాక్టో లాస్. ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాస్ ఇంక్లూడ్స్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాస్ అన్నాడు. కాదండి, ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఒక తప్పు చేశారు, ఒకవేళ ట్యాక్స్ కట్టకపోవడమో లేకపోతే ఇంకేదో తప్పు చేశారు, సివిల్ మ్యాటర్స్. ఇది క్రిమినల్ మ్యాటర్స్లో ఈ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. క్రిమినల్ మ్యాటర్స్లో ఈ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాస్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ విషయాల్లో మీ మీద ఒక ఫైన్ వేశారు. ఓకే, అది మీరు ఒక అఫెన్స్ క్రియేట్ చేశారు. సమ్ 1990s ఎప్పుడో అఫెన్స్ చేశారు. ఆ అఫెన్స్ అలా కోర్టులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024లో తీర్పు వచ్చింది అనుకుందాం. ఓకే, మీ మీద ఫైన్ అనేది ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఫైన్స్, ఎగ్జిస్టింగ్ ఫైన్స్ అయితే ఏవైతే ఉన్నాయో దాని మీద వేస్తారు, కానీ ముందు ఫైన్స్ మీద వెయ్యరు. సో ప్రొటెక్షన్ అనేది ఉందా? ప్రొటెక్షన్ లేదు. ఫర్ సివిల్ మ్యాటర్స్ లేదు. సో ద ఆన్సర్ ఇస్ సి. సో ద ఆన్సర్ ఇస్ సి. ఓకేనా? నెక్స్ట్, which of the following fundamental rights cannot be suspended? Already చేసేస్ amendment cannot be suspended 20 and 21 ఎన్నిసార్లు వచ్చిందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. Speaking on Article 32 of the Indian Constitution, Dr. B.R. Ambedkar described the article as very soul of the Constitution. Correct, because it provides effective remedies against violation. ఇది కూడా correct. So both A and R are individually true and R is the correct explanation of A. Okay, చూడండి, which of the following statements about the right to freedom of religion is not correct? Right to freedom of religion, okay, is not correct. Current states can regulate the economic, financial, political and other secular activities which may be associated with religious practices. Correct, it can regulate cheyagaladu kada. Okay, next, state restrictions can be imposed on right to freedom of religion on grounds of maintenance of public order, morality and health. Correct, గణేష్ నిమజ్జనం అప్పుడు తీన్మార్ అది ఎక్కువ కొట్టకూడదు అని చెప్పేసి ఎందుకు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్ మీద మనం రెస్ట్రిక్ట్ చేస్తాం. ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్ హ్యాస్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్. కరెక్ట్, ఇది కూడా కరెక్టే. కాన్ మ్యాన్ అవేజ్ ట్యాక్స్ అటెండెన్స్ అని పెట్టుకున్నాం కదా. ఓకే, మేనేజ్. కాన్ మ్యాన్ లో కాన్ అంటే ఏంటి? కన్సైన్స్. మ్యాన్ అంటే మేనేజ్. సో మేనేజ్ చేసుకోవచ్చు. Funds appropriated by religious denomination for promoting and maintaining a particular religion are taxable అంటున్నాడు. కాదు, completely non-taxable.
ఓకే, కంప్లీట్లీ నాన్ ట్యాక్సిబుల్. తిరుపతి లడ్డు మీద జిఎస్టీ ఉంటుందండి? ఉండదు. అవునా? తిరుపతి లడ్డు మీద జిఎస్టీ ఉంటుందా? ఉండదు. ఓకే, అలాగే మనం ఏదైనా ఒక డొనేషన్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేసాం, మనకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది 80G డొనేషన్స్ అనే దాని మీద. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్వా వారంటీ ఇస్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సేఫ్ గార్డింగ్ అగేన్స్ట్ అసర్పేషన్ ఆఫ్ పబ్లిక్ ఆఫీసెస్. కరెక్టే. ఓకేనా? బై వాట్ వారెంట్ మీరు ఈ చైర్ ఎక్కేసావు అని అనడం, సింపుల్గా చెప్పాలంటే ఏ హైకోర్ట్ కెన్ ఇష్యూ ఏ మ్యాండమస్ టు కంపెల్ ఏ కోర్ట్ ఆర్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ టు ఎక్సర్సైజ్ ఇస్ జ్యూరిస్డిక్షన్ when it has refused to exercise it. కరెక్టే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇష్యూ ఏ మ్యాండమస్ టు కంపెల్ ఏ కోర్ట్ ఆర్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ అంటే ఇప్పుడు హైకోర్ట్ అనేది ఇష్యూ చేయగలదా లేదా అని అడుగుతున్నారు. చూడండి, మ్యాండమస్ అనేది ఓకే ఏం చెప్తుంది, ఇన్ కేస్ కానీ మనం ఏదైనా లోయర్ కోర్ట్కి ఓకే మీరు వాళ్ళు ఒకవేళ మా పరిధి కాదు అని ఒకవేళ జడ్జ్మెంట్ ఇవ్వకపోతే అప్పుడు హైకోర్టు మ్యాండమస్ ఇష్యూ చేయొచ్చు. ఓకే, అప్పుడు హైకోర్టు మ్యాండమస్ ఇష్యూ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ కోర్ట్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ అన్నారు. ఎస్, ఇష్యూ చేయొచ్చు. కాకపోతే జ్యుడిషియల్ ట్రిబ్యునల్లో ఏ జ్యుడిషియల్ ట్రిబ్యునల్, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందనుకోండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, అది సుప్రీంకోర్టుతో సమానమైన ఒక ట్రిబ్యునల్. అవునా? సో హైకోర్టు అనేది చేయలేదు, అప్పుడు సుప్రీంకోర్టు చేయాలి. ఏం చేయాలి? సుప్రీంకోర్టు చేయాలి. కానీ లోయర్ కోర్ట్స్ అన్నిటికీ కూడా మ్యాండమస్ అనేది ఇష్యూ చేయొచ్చు. ఓకే, లోయర్ కోర్ట్స్ అన్నిటికీ కూడా మ్యాండమస్ అనేది ఇష్యూ చేయొచ్చు. సో 1 and 2 both are కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ చాలాసార్లు చేసేసాం. చూడండి, మ్యాండమస్ డైరెక్షన్ ఆఫ్ ఎన్ అఫీషియల్ టు పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ, హ్యాబియస్ కార్పస్, రిలీజ్ ఆఫ్ ఇల్లీగల్ డిటైన్డ్, certiorari, transferring of a case from inferior court to the court of higher jurisdiction, quo warranto, by what authority does he hold or claim the office? So 1, 2, 3, 4. Okay, next, freedom of press. Freedom of press already చాలా సార్లు చెప్పాం, TV 9. సో ఆర్టికల్ 19 ఇక్కడ ఏముంది, implied in the right to freedom of expression. Okay, simple. Next, which one of the following writs examines procedures of inferior courts or tribunals? Okay, examine, to be certified. Okay, so ఏంటి ఆన్సర్? టు బి సర్టిఫైడ్ అంటే certiorari. దీని ప్రకారం హయ్యర్ కోర్ట్స్ అనేవి లోవర్ కోర్ట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయి లేదా అని కూడా చెక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 86. The 86 Constitutional Amendment Act deals with which of the following? ఇందాకే చూసాం ఆర్టికల్ 86 Constitutional Amendment Act దేనికోసం అండి? 21A ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 6 to 14 years వరకు కంపల్సరీ, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి అనేది ఒక ఫండమెంటల్ రైట్ కింద ఇన్సర్ట్ చేశారు. సో ఆప్షన్ 25th Constitutional Amendment Act, ఇది గ్రూప్ 1 క్వశ్చన్ అండి, గ్రూప్ 1 APPSC గ్రూప్ 1 క్వశ్చన్. ఓకే, 25th Constitutional Amendment Act inserted a new article 31C whose provision was declared as invalid. చూడండి, 31C Constitutional Amendment Act 25 ద్వారానే వచ్చింది, కరెక్టే. కాకపోతే ఇట్ వాస్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అంటున్నారు. కాదండి, ఇన్వాలిడ్ అని మాత్రం డిక్లేర్ చేయలేదు. యాక్చువల్ 31C ఏం చెప్తుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ అనేవి మేము అమెండ్ చేస్తాము కానీ సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ దీని మీద చేయకూడదు. సుప్రీంకోర్టు దీని మీద జ్యుడిషియల్ రివ్యూ చేయకూడదు. అప్పుడు ఏమని చెప్పింది కేశవానంద భారతి కేసు? కేశవానంద భారతి కేసు జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకుండా మీరు అమెండ్ చేసుకోండి, బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకుండా మీరు అమెండ్ చేసుకోవచ్చు. సో ఆర్టికల్ 31C అనేది ఉంటుంది, మీరు చేసుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం కాదు అని చెప్పింది. సో ఇది కరెక్ట్ అయింది, తప్పు. ఓకే, సో ఇక్కడ ఏమడిగాడు? 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, విచ్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు, విచ్ ఆర్ ఇన్కరెక్ట్. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ ఇన్ ద మినర్వా మిల్స్ కేస్ కన్సిడర్ ద extension of scope and second provision of 31C as invalid as well. కాదండి, ఇక్కడ సెకండ్ ప్రొవిజన్ గురించి ఏంటంటే అక్కడేం అదేం మాట్లాడలేదు. జనరలీ మినర్వా మిల్స్ కేసు గురించి మనం మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. ఓకే, ఈ దీనిలో ఏం చెప్పారంటే డిపిఎస్పికి ఫండమెంటల్ రైట్స్కి మధ్య ఒక బ్యాలెన్స్, హార్మోనీ అనేది ఉండాలి. అండ్
ఆర్టికల్ 13 గురించి మాట్లాడారు అండ్ 32 గురించి మాట్లాడారు. అవన్నీ కూడా మినర్వా మిల్స్ కేసులో క్లియర్గా మాట్లాడారు. ఓకే, ఇప్పుడు కన్సిడర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ స్కోప్ ఆఫ్ సెకండ్ ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 31C యాజ్ ఇన్వాలిడ్ యాజ్ వెల్ అని అడిగాడు. ఓకే, కన్సిడర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ స్కోప్ ఆఫ్ సెకండ్ ప్రొవిజన్ ఆఫ్ 31C. ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ అని మాత్రం ఏది చెప్పలేదండి ఆయన. అంటే మినర్వా మిల్స్ కేసులో ఎక్కడా కూడా వ్యాలిడిటీ ఆఫ్ ఆర్టికల్ 31 లేకపోతే కొట్టేయడం కానీ అవేవి కూడా చేయలేదు. ఓకే, వాళ్ళు కేవలం ఏం చెప్పారంటే ఇప్పుడు కేశవానంద భారతి కేసు కన్నా ముందు ఏవైతే జరిగాయో అంటే 1973 కన్నా ముందు ఏ జడ్జ్మెంట్స్ అయితే వచ్చాయో అవి 31C ప్రకారం కానివ్వండి, కానీ తర్వాత మాత్రం 31C ప్రకారం వద్దు. అంటే మీ లైక్ పార్లమెంట్ ఒకవేళ చెయ్యాలి అనుకుంటే అమెండ్మెంట్ చెయ్యాలి అనుకుంటే చెయ్యండి, బట్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ఆర్టికల్ 368 అనేది అమెండ్మెంట్ ఎలా చెయ్యాలో చెప్పింది కానీ పార్లమెంట్కి అమెండ్ చేసుకొని పవర్ మాత్రం ఇవ్వలేదు అని ఖరాఖండిగా చెప్పింది. ఓకేనా, సో ఎక్కడ కూడా ఇప్పటికీ కూడా ఆర్టికల్ 31C, 31A, 31B వాటన్నిటి గురించి కూడా చర్చ అనేది జరుగుతూనే ఉంది. ఓకేనా, సో ఇది కూడా చెప్పలేదు. నెక్స్ట్, ఇప్పుడే చెప్పాను, సుప్రీం కోర్ట్ ఇన్ ద మినర్వా మిల్స్ కేస్ హ్యాస్ కన్సిడర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్మోనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో ఇది కరెక్టే. The present interpretation with respect to fundamental rights and DPSP is the same reiteration of the principle that was propounded by Supreme Court in Champakan Dorairajan case అంటున్నాడు. లేదండి, చంపాకన్ దొరైరాజన్ కేసులో ఏం చెప్పారంటే ఇన్ కేస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ DPSPs అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ని ఎలాగైనా లైక్ అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఓకేనా, సో ఇది కూడా తప్పు. సో 1, 2, 4 ఆర్ రాంగ్. 1, 2, 4 ఆర్ రాంగ్. ప్రజలు చచ్చారు ఈ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఈ బిట్ చూసి చచ్చారు లిటరలీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడే చూసాం, రైట్ టు మ్యారీ వన్స్ పర్సన్ ఆఫ్ వన్స్ చాయిస్, ఆర్టికల్ 21 కరెక్టే. నెక్స్ట్, రైట్ టు ప్రైవసీ ఈజ్ ప్రొటెక్టెడ్ యాజ్ అన్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ personal liberty. Which one of the following in Constitution of India correctly and appropriately implied the above statement? Okay, ఇప్పుడు చూడండి, రైట్ టు ప్రైవసీ ఎక్కడ ఉంటుందండి? ఆర్టికల్ 21 లో ఉంటుంది. ఫ్రీడమ్స్ గ్యారంటీడ్ బై ఇన్ పార్ట్ 3. ఓకే, సో ఆర్టికల్ 21. ఓకే, పర్సనల్ లిబర్టీ కానీ రైట్ టు ప్రైవసీ, అంత రైట్ టు ప్రైవసీ కూడా మనకి దీనిలోకే వస్తుంది. ఓకేనా, in the context of India, which one of the following is the correct relationship between rights and duties? Rights are always correlative with duties. Rights అనేవి ఎప్పుడు కూడా correlative with duties. Okay, rights are always correlative with duties. correlative అంటే ఏంటి? correlative అంటే మీకు రైట్స్ కావాలి అనుకుంటే డ్యూటీ చేయాల్సిన బాధ్యత మీదే, డ్యూటీస్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే. Okay, which of the following judgments can be declared that Parliament has no power to amend any provisions of Part 3 of Constitution of India అన్నారు. చూడండి, ఇప్పుడు చూడండి ఇయర్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ చంపాకన్ రాజన్ కేసు, ఇది ఆల్మోస్ట్ 1951 ఆ పీరియడ్లో జరిగింది. చంపాకన్ దొరైరాజన్ ఈవిడ ఏం చేశారంటే, ఈవిడకి ఒక ఇన్స్టిట్యూషన్లో జాబ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎగ్జామ్ రాశారు. అయితే అక్కడ మద్రాస్లో ఏం జరిగిందంటే, ముస్లిమ్స్కి ఇన్ని సీట్స్, నాన్ బ్రాహ్మిన్స్కి ఇన్ని సీట్స్, బ్రాహ్మిన్స్కి ఇన్ని సీట్స్ అలా డివైడ్ చేసేసారు. ఇలా డివైడ్ చేయడం వల్ల చంపాకన్ దొరైరాజన్ అనే ఆవిడకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో సీట్ అనేది రాలేదు. ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో సీట్ అనేది రాలేదు. అందుకని ఆవిడ మద్రాస్ హైకోర్టుకి వెళ్ళి వెళ్తారు, నాకు ఇలాగా కమ్యూనల్గా రిజర్వేషన్స్ వల్ల నాకు రాలేదు అని చెప్పేసి. ఓకే, అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, డిపిఎస్పీస్ని, ఓకే, డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని అమలు చేయడానికి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇన్ఫ్రింజ్ చేయకూడదు. డిపిఎస్పీస్ని అమలు పరచడానికి ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయొద్దు అని తీర్పు అనేది ఇస్తుంది. ఓకే, అలా జరిగిన తర్వాత అయినా ఈ చంపాకన్ దొరైరాజన్ గారికి వచ్చిందా సీట్ అంటే? రాలేదు. సో ఇక్కడ ఎక్కడ కూడా అమెండ్మెంట్ గురించి మాట్లాడలేదు కాబట్టి సి అనేది తప్పు. నెక్స్ట్,
గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967. ఈ పీరియడ్లో ఏం జరిగిందంటే గోలక్నాథ్ గారు ఓకే పంజాబ్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్కి అగెయిన్స్ట్గా ఆయన కేసు అనేది ఫైల్ చేస్తారు. అలా ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే చూడండి ఆర్టికల్ 368 ఉన్నది, ఆర్టికల్ 368 ఉన్నది అమెండ్మెంట్ ఎలా చేయాలో చెప్పడానికి కానీ అమెండ్ చేయమని పార్లమెంట్కి ప్రోత్సహించడానికి కాదు. అండ్ పార్లమెంట్కి పవర్ అనేది ఈ ఆర్టికల్ 368 ఇవ్వలేదు. అంటే పార్లమెంట్ హ్యాస్ నో పవర్ టు అమెండ్ ఎనీ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి చెప్పింది. ఓకే, సో దట్ ఈస్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. నెక్స్ట్ కేశవానంద భారతి కేసు గురించి మనకు బాగా తెలుసు. కేశవానంద భారతి కేసులో ఏం చెప్పారండి, పార్లమెంట్ కెనాట్ amend the basic structure of the constitution. Okay, they can amend the fundamental rights but they cannot amend the basic structure of the Indian constitution అని మన కేశవానంద భారతి కేసులో చెప్పారు. నెక్స్ట్ మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్పారండి, మినర్వా మిల్స్ కేసులో డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ రైట్స్ మధ్య హార్మనీ ఉండాలి అని చెప్పారు. డిపిఎస్పి అండ్ ఎఫ్ఆర్ మధ్యలో హార్మనీ అనేది ఉండాలి అని చెప్పారు. ఓకేనా, సో ఆన్సర్ ఇస్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు మానేకా గాంధీ కేసు అంటే ఏంటండి, పాస్పోర్ట్ సీజ్ చేస్తారు కదా అది. ఓకే, సో మానేకా గాంధీ కేసులో ఏముంటుంది, ఆర్టికల్ 1921 గురించి మాట్లాడతారు. ఫ్రీడమ్, ఎక్కడికైనా తిరగొచ్చు అనే ఫ్రీడమ్ ఉంటుంది కదా, అండ్ రైట్ టు లైఫ్ కూడా ఫ్రీడమే కదా. ఓకే, దీస్ ఆర్ నాట్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ అని సుప్రీం కోర్ట్ చెప్తుంది. సో ఇది కరెక్టే. It was held that the law coming under Article 21 may not satisfy the requirements of Article 19. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ a fair trial eliminates the biases against the accused in the trial. సో ఇది కూడా కరెక్టే. ఫెయిర్ అండ్ జస్ట్ అని చెప్పేసి కొన్ని ఉంటాయండి, ఫెయిర్ అండ్ జస్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఇది కూడా కరెక్టే. రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 డస్ నాట్ ఇంక్లూడ్ రైట్ టు డై. సో ఇది మనకి రైట్ టు డై గురించి ఎక్కడా చెప్పలేదు కదా. సో ఈ ఆర్టికల్స్ గురించి చెప్పింది కానీ ఓన్లీ లైక్ బయటికి ట్రావెల్ చేసి రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్, ఇది కూడా మానేకా గాంధీ కేసే. కానీ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 డస్ నాట్ ఇంక్లూడ్ రైట్ టు డై అనేది మాత్రం మానేకా గాంధీ కేసులో చెప్పలేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements under Article 21 of the Indian Constitution is correct? Article 21 is violated when under trial prisoners are detained under judicial custody for an indefinite period. Yes, Article 21 అనేది ఇండెఫినెట్ పీరియడ్ అంటే చాలా ఎన్ని రోజులు చెప్పకుండా, అంటే శిక్ష అనేది వేయకుండా ఎక్కువ రోజులు జుడిషియల్ కస్టడీలో ఉంచేస్తే ఆర్టికల్ 21 వైలేట్ అవుతుంది. కరెక్టే. Right to life is one of the basic human rights, yes, and not even the state has authority to violate the right. Yes, ఎప్పుడు కూడా వైలేట్ చేయలేదు. అందుకే మనకి చూడండి మన ఎమర్జెన్సీ పీరియడ్ అప్పుడు కూడా ఈ 21 అనేది సస్పెండ్ చేయలేరు. ఓకే, నెక్స్ట్ అండర్ ఆర్టికల్ 21 ద రైట్ ఆఫ్ ఎ ఉమెన్ టు మేక్ రీప్రొడక్టివ్ చాయిసెస్ ఈజ్ నాట్ ఎ డైమెన్షన్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ అన్నారు. కాదండి, ఒకవేళ కానీ ఒక ఉమెన్ నేను ఇప్పుడు రీప్రొడక్షన్కి ఐఎమ్ నాట్ చూసింగ్ రీప్రొడక్షన్ అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లో ఇఫ్ షీ డస్ నాట్ వాంట్ టు బేర్ ఎ బేబీ, ఓకే, షీ క్యాన్ చూస్ దట్. అంటే ఇన్ కేస్ నేను ఒకవేళ కానీ రీప్రొడక్షన్ వద్దు అనుకుంటున్నాను అంటే అది తన పర్సనల్ లిబర్టీకి సంబంధించిందే. అండ్ షీ క్యాన్ స్టే వితౌట్ చిల్డ్రన్, అంటే వితౌట్ గివింగ్ బర్త్ టు చిల్డ్రన్ షీ కెన్ స్టే యూజింగ్ హెర్ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21. సో ఇక్కడ ఏమైనా నాట్ ఏ డైమెన్షన్, ఇట్స్ ఎ డైమెన్షన్. సో 3 అనేది తప్పు. ఆన్సర్ ఏంటి 1 and 2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద నెసరీ కండిషన్ టు ఇష్యూ ద రిట్ ఆఫ్ క్వా వారెంటో. క్వా వారెంట్ అంటే ఏంటండి, ఏం వారెంట్ యూజ్ చేసి మనం మీరు ఆ ఆఫీస్ అనేది హోల్డ్ చేస్తున్నారు అని. ఓకే, నెక్స్ట్ ఆఫీస్ మస్ట్ బి అ పబ్లిక్ ఆఫీస్ అవ్వాలి. ఆఫీస్ మస్ట్ బి క్రియేటెడ్ బై స్టాట్యూట్ బై కాన్స్టిట్యూషన్ ఇన్ సెల్ఫ్. ఎస్, లైక్ ఎల్ఐసి, ఎస్బీఐ అవన్నీ కూడా. నెక్స్ట్ ఇది చూడండి, దే హ్యాస్ బీన్ ఎ కాంట్రవెన్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ స్టాట్యూట్. కాంట్రవెన్షన్, ఎస్, ఖచ్చితంగా కాంట్రవెన్షన్ ఏమైనా ఉన్నా సరే ఖచ్చితంగా వారెంట్ ఇష్యూ చేయొచ్చు. ద ఆఫీస్ మస్ట్ నాట్ బి ఎ సబ్స్టాంటివ్ వన్, మస్ట్ బి ఎ సబ్స్టాంటివ్ వన్. ఇది కూడా ఒక కండిషన్ అండి, మస్ట్ బి అ సబ్స్టాంటివ్ వన్. సో ఇక్కడ మనం మేజర్గా మాట్లాడుకుంటే
సబ్స్టాంటివ్ అని ఒక పదం యూజ్ చేశారు. అసలు సబ్స్టాంటివ్ అంటే ఏంటి చెప్పండి? సబ్స్టాంటివ్ అంటే ఇప్పుడు మనకి జనరల్గా గవర్నమెంట్ ఆఫీసెస్, పబ్లిక్ ఆఫీసెస్ వేరువేరుగా ఉంటాయి కదండి. ఇప్పుడు కొన్ని ఆఫీసెస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ బాడీస్ లైక్ యూపీఎస్సి, ఓకే, ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ బాడీస్. ఓకే, ఇండిపెండెంట్ బాడీస్. ఈ ఇండిపెండెంట్ బాడీస్ అవ్వకూడదు అంటారు, కాదు, ఆ ఇండిపెండెంట్ బాడీస్ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. సో ఆఫీస్ మస్ట్ బి సబ్స్టాంటివ్ వన్, నాట్ సబ్స్టాంటివ్ అనేది తప్పు. సో ఆన్సర్ ఈజ్ సి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి. ఓకేనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. దట్స్ ఇట్ అండి, ఈరోజు క్లాస్ అయిపోయింది. సో టోటల్ మనం 50 బిట్స్ చేసేసామండి ఈ క్లాస్లో. ఆల్మోస్ట్ 50 బిట్స్, లైక్ 45-46 బిట్స్ దాకా చేసాము. సో టోటల్గా మనం నియర్లీ ఒక 160-170 బిట్స్ దాకా దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మారుతుంది. సో టోటల్ 7500 MCQ సిరీస్లో ద మేజర్ పోర్షన్ ఫండమెంటల్ రైట్స్ అనేవి మనం ఈరోజు ఫినిష్ చేసేసాం. అండ్ ఈ బిట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ ఈ వీడియోని ఒక్కసారి విని వదిలేస్తే మీకే నష్టం. ఖచ్చితంగా ఒక్కసారి వదిలిపోయినోడికి ఎవరికి కూడా రాదండి ర్యాంక్ అనేది లేదా జాబ్ అనేది. ఐఎమ్ వెరీ సారీ టు సే దాట్. ఖచ్చితంగా మళ్ళీ మనం ఫైట్ చేయాల్సి వస్తుంది. సో మినిమం ఈ వీడియోని 3 to 4 times ఖచ్చితంగా వినండి. లంచ్ టైం అయింది అయినా సరే లంచ్ చేయకుండా ఈ వీడియో మధ్యలో వదిలేసామని చెప్పేసి నేను ఫినిష్ చేయొద్దు కూర్చున్నా. అండ్ ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్, సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ ఇక్కడ కనిపిస్తుంటాయి. సో ఆ వీడియోస్ కూడా తప్పకుండా మళ్ళీ ఒకసారి వినండి. అలా వింటే మీకు చాలా వరకు కూడా సబ్జెక్ట్ అనేది రివిజన్ జరుగుతుంది. అండ్ ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి, నన్ను నమ్మండి. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ నీడ్. And thank you guys. So stay healthy, stay foolish, and all the best. Thank you.